నియోజకవర్గ పార్లమెంట్ పరిధి నుంచి ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీ అనేది అతిగతి లేకుండా పోయింది. 2023 ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది. ఆ పార్టీ తుక్కుతుక్కుగా ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉండి ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అనే ఒక కుట్రతో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా బలమైన నేతలందరూ తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన నేతలు మాత్రం చాలా తక్కువ మంది వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరిర్రు. అదేవిధంగా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను ఇష్టానుసారంగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది కేసీఆర్. అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, 50 ఏళ్లకు పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా దళిత సోదరులకి 3 ఎకరాల భూమి కావచ్చు, అదేవిధంగా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధువుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి పంచిపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదు. అదేవిధంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఏమో ఆయన కొడుకు, అదేవిధంగా ఆయన బిడ్డనేమో లిక్కర్ స్కామ్, కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. కాబట్టి సాలు దొర నీ పాలన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఉద్యమ నాయకుడు అని చెప్పినావు, తెలంగాణ జాతిపిత అని చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసినావు. నీతోనే తెలంగాణ వచ్చింది తప్ప తెలంగాణ కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కనీసం వాళ్ళని గుర్తించుకునే పరిస్థితి లేకుండా చేసినావు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని చరిత్రను వక్రీకరించే కుట్ర చేయడం జరిగింది కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ మరోసారి కేసీఆర్కి అవకాశం ఇస్తే తెలంగాణ సమాజాన్ని మొత్తం దోచుకోవడంతో పాటు ఈ దేశాన్ని విడిచి పారిపోవడం జరుగుతుందని కొనుల ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు విమర్శలు చేయడంతో పాటు అదే నిజమని తెలంగాణ సమాజం అంతా నమ్మింది. కాబట్టి ఇక సాలు దూరాన్ని పాలనని ముచ్చటగా 3వ తెలంగాణ నిర్వహించిన తెలంగాణ ఈ 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కుగా ఈ తెలంగాణ సమాజం ఓడించడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ లో ఏది మెరుగైన పార్టీని ఒకసారి గమనిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగిందో ఆ రోజే ఆ పార్టీ పని ఖతమైంది. ఇక మిగిలిన పార్టీ ప్రజలు ఓట్లేసి గెలిపించాలనుకున్న పార్టీ కేసీఆర్ తప్ప ఎవడైనా కావాలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏ పార్టీ కావాలని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలకు కనిపించింది. కాబట్టి ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అయితే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచింది. 2014 ఎన్నికల్లో కూడా బంపర్ మెజార్టీతో గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ 2018 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ 2019 అంటే మరుసటి సంవత్సరం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఆ పార్టీకి అనుకున్నంత సీట్లు రాలేదు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన తీరుగా స్థానాలు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అనేది కనిపించకుండా పోయింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గంలో ఈ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తే మన్నెవారిపల్లిలో ఇతర గ్రామాల్లో చుట్టూ మొత్తం అక్కడ ఉన్న గ్రామాలు మొత్తం కూడా మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ మా ఊరికి రావద్దు, ప్రచారం నిర్వహించొద్దంటూ గో బ్యాక్ గువ్వల బాలరాజ్, మా విలేజ్కి మీరు రావద్దు, నా ఊరికి మీరు రావద్దు అనే కోణంలో ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టడం జరిగింది గువ్వల బాలరాజు. అంటే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 3 నెలల కింది వరకు ఏ విధంగా ఉండే, టీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ వస్తే చాలు వాడు గాలి గన్నరంగాన్ని గెలిచే పరిస్థితి ఉండే. కానీ 3 నెలల్లో ఆ పార్టీ పరిస్థితి తారుమారైపోయింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఆయననే బీఫామ్లు ఇచ్చినటువంటి 2023 ఎన్నికల్లో, అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పైన దొర పాలన గురించి అవాకులు చెవాకులు పేరి తీవ్రంగా విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఇదే కేసీఆర్ ని అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిండు, అవినీతి అక్రమాలు చేసిండు, దొర పాలన చేసిండు. కేటీఆర్ ఏమో ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసిండు, కేసీఆర్ ఏమో కాళేశ్వరం కట్టి తెలంగాణ సమాజాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. కేసీఆర్ బిడ్డనేమో లిక్కర్ స్కామ్ చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు కేసీఆర్ నీ దొరపాలన పోవాలి, నీ దరిద్ర పాలన పోవాలని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 నెలలు తిరగక ముందుకే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు ప్రచారంలో
కేసీఆర్ పాలన స్వర్ణయుగం, కేసీఆర్ అద్భుతమైన ముఖ్యమంత్రి అనే కోణంలో సినిమా నటునికి మించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి నాగర్ కర్నూలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు టిఆర్ఎస్ పార్టీని కానీ, అక్కడ ఉన్నటువంటి గువ్వల బాలరాజును కానీ, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఆ టిఆర్ఎస్ పార్టీని కానీ. కాబట్టి నాగర్ కర్నూలులో టిఆర్ఎస్ పార్టీ అనేది లేదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో కేవలం ఇక్కడ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. దీంట్లో ప్రధానంగా సీనియర్ నేత, ఇప్పటికే 2 సార్లు ఎంపీగా వ్యవహరించినటువంటి మల్లు రవి ఈసారి మరోసారి ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఆయనకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కి బలమైన పోటీ ఇస్తున్నది బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం యొక్క అభ్యున్నతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రపంచ దేశాల ముందు భారత్ యొక్క ఔన్నత్యం కావచ్చు, సమగ్ర అభివృద్ధి అనేది దానిపైన ఆధారపడి మోదీ పాలన పైన ప్రజలు హర్షిస్తున్నారు. కాబట్టి మోదీ పాలన చూసి, మోదీ పేరు చూసి నాకు ఓట్లేస్తారనే కోణంలో భరత్ భావించడం జరుగుతుంది. అదేవిధంగా తన తండ్రి పోతుగంటి రాములు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గం, అచ్చంపేట నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే చేసింది, ఈ రాష్ట్రానికి మంత్రి చేసింది. కాబట్టి ఇవన్నీ సానుకూల అంశాలు నాకు కలిసి వస్తాయనే కోణంలో భరత్ భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అంశాలను ఒకసారి చూస్తే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 3వ గెలవాలని మల్లురవి ప్రయత్నం, బీజేపీ మోదీ చరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు బోని కొట్టాలని ఆర్ఎస్ ప్రయత్నం. కానీ ఆయన ఆశలు అనేది అడియాశలుగానే మిగులుతాయి పాపం. నాగర్ కర్నూలు లోక్సభ స్థానాన్ని దక్కించుకోవడానికి 3 ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం, కీలక నేతల చేరికలతో కాంగ్రెస్ బలంగా కనిపిస్తుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి మల్లురవి గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ ప్రసాద్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకుగా తాను స్థానికుడు అయినందున ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నారు. కుదరని పొత్తుల బేరంతో బీఎస్పీని వీడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు నుంచి పోటీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉంటారని నామినేషన్ వేసిన సీనియర్ లీడర్ మాజీ ఎంపీ మంద జగన్నాథం బీ ఫారం సమర్పించకుండానే నాకౌట్ దశలోనే అనర్హుడయ్యారు. జగన్నాథం చీల్చే ఓట ప్రభావం ఎవరి మీద పడుతుందో అని 3 పార్టీల అభ్యర్థులు కొంత టెన్షన్ పడ్డా ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. బీఎస్పీ అభ్యర్థి యోసెఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బరెలక్క అలియాస్ సిడిసా ఇతర ఇండిపెండెంట్ పోటీలో ఉన్న గెలుపోవటంలో నిర్ణయించే స్థాయిలో వారి ప్రభావం ఉండదంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. 5 స్థానాల్లో గెలిచి జోస్ మీద ఉన్న కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ గద్వాల, అలంపూర్ స్థానాల్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ 2 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారన్న సంతోషం కూడా మిగలకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఆ పార్టీని షాక్ గురిచేసింది. మరోవైపు అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 1,00,000 వరకు మెజార్టీ సాధించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో గెలుపు కోసం స్థానిక కాంగ్రెస్ లీడర్లు శ్రమిస్తున్నారు. మంత్రి జూపల్లికి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో గెలుపు కోసం ఆయన కష్టపడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ఓటమి పాలైన 1991, 98లో 2 సార్లు ఆయన గెలిచారు. జడ్చర్ల నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, క్యాడర్తో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయాలు తన విజయానికి దోహదపడతాయని, కాంగ్రెస్ 6 గ్యారంటీలు, అగ్రనేత రాహుల్ గాంధీ సభల్లో పాల్గొనడం, రేవంత్ రెడ్డి ప్రచారం కలిసి వస్తాయని మల్లురవి నమ్ముతున్నారు. ఇక లోకల్ స్లోగన్ మోదీ హవాపై ఆశలు. అచ్చంపేట నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన రాములకు నాగర్ కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిచయాలున్నాయి. బీఆర్ఎస్ బాసులు కేసీఆర్, కేటీఆర్ తనను చిన్నచూపు చూశారన్న బాధతో ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ బంగారు శృతిని కాదని కొడుకు భరత్ కు టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాని మోదీ నాగర్ కర్నూలు బహిరంగ సభతో క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి రావడం ప్లస్ పాయింట్స్. ప్రధాని మోదీ చరిష్మా, అయోధ్య రామ మందిర నిర్మాణం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విజయాలు తనని గెలిపిస్తాయని భరత్ ప్రసాద్ నమ్ముతున్నారు. ఆ పార్టీ ముఖ్య లీడర్లు ఎల్లేని సుధాకర్ రావు, టి ఆచార్య, జక్కా రఘునందన్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డిలకు ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 1,29,021 ఓట్లు సాధించగా ఇప్పుడు విజయానికి అవసరమైన ఓట్లను సాధించడం కోసం కష్టపడుతున్నారు. ఎంపీగా అయిన గెలవాలని
పాపం ఆర్ఎస్ కుమార్ ఆరాటపడుతున్నాడు. సిర్పూర్ టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూనే ముందుకు పోతున్నారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏర్పడిన పూర్వ విద్యార్థుల ఫోర్స్ అయిన స్వేరోస్ ను రంగంలోకి దించారు. అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం, అచ్చంపేట నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు గువ్వాల బాలరాజు మరి ప్రచారంలో సీరియస్ గా పాల్గొనడం కలిసి వస్తుందని ఆర్ఎస్పీ భావిస్తున్నారు. కల్వకుర్తి వనపర్తి నియోజకవర్గాల్లో ప్రచారం పుంజుకోకపోయినా పోలింగ్ వరకు సర్దుకుంటుందని అనుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు డల్ గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ లో కేసీఆర్ రోడ్ షోతో కాస్త జోష్ పెరిగింది. ప్రచారంలో లోకల్ ఇష్యూస్ తో పాటు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఆర్ఎస్పీ ప్రస్తావిస్తున్నారు. బీజేపీ మద్దతుతో పార్టీ అని మల్లురవి స్థానికేతరుడని తనను పార్లమెంట్ కు పంపిస్తే నిలదీసి కొట్లాడుతంటూ వాగ్దానం చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు గెలవవు. ఇక నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను ఒకసారి చూస్తే వనపర్తి మొత్తం ఓటర్లు వనపర్తి నియోజకవర్గంలో 2,72,653, పురుష ఓటర్లు 1,35,367, మహిళా ఓటర్లు 1,37,282, ఇతరులు 4. గద్వాల నియోజకవర్గం చూస్తే మొత్తం ఓట్లు 2,55,866, పురుష ఓటర్లు 1,25,356, మహిళా ఓటర్లు 1,30,449, ఇతరులు 11 మంది. అలంపూర్ నియోజకవర్గం చూస్తే 2,39,079 మంది మొత్తం ఓట్లు ఉండగా 1,17,997 పురుష ఓటర్లు, 1,21,074 మహిళా ఓటర్లు, 8 మంది ఇతరులు. నాగర్కర్నూలు నియోజకవర్గం చూస్తే 2,38,133 ఓట్లు ఉన్నాయి. మొత్తం 1,18,764 పురుష ఓటర్లు, 1,19,366 మహిళా ఓటర్లు, ఇతరులు 3. అచ్చంపేట నియోజకవర్గం చూస్తే 2,47,621 ఓట్లు, పురుష ఓటర్లు 1,23,234, మహిళా ఓటర్లు 1,24,382, ఇతరులేమో 5 మంది. కల్వకుర్తి నియోజకవర్గం చూస్తే 2,24,962 మొత్తం ఓట్లుంటే 1,22,805 పురుష ఓటర్లు, 1,02,148 పురుష ఓటర్లు, ఇతరులు 9 మంది. కొల్లాపూర్ నియోజకవర్గం చూస్తే 2,38,459 మొత్తం ఓట్లుంటే 1,20,511 ఓట్లు పురుష ఓటర్లు, 1,17,943 మహిళా ఓటర్లు, ఇతరులు 5 మంది. మొత్తం ఓట్లను ఒకసారి చూస్తే ఈ పార్లమెంట్ పరిధిలో 17,16,773 మొత్తం ఓటర్లు ఉండగా 8,64,034 మొత్తం పురుష ఓటర్లు, 8,52,694 మహిళా ఓటర్లు, మొత్తం ఇతరులు 45 మంది ఉన్నారు. లెక్క రిపీట్ అయితే బీఆర్ఎస్ కు కష్టమే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు 1,89,668 ఓట్ల మెజార్టీ సాధించారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి టోటల్ సీన్ రివర్స్ అయింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 6,39,628 ఓట్లు సాధించి 5 ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. బీఆర్ఎస్ మాత్రం 5,34,401 ఓట్లతో 2 ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో 2 పార్టీల మధ్య 11.8% ఓట్లు తేడా ఉంది. ఈ లెక్క పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అయితే బీఆర్ఎస్ కు కష్టకాలం. బీఆర్ఎస్ అనేది ఈ పార్లమెంట్ పరిధిలో లేదు, కేవలం పోటీ అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది.